జాతక విషయం జాతకంలోకి వచ్చేస్తే షష్టమ స్థానాన్ని బాగా చూసుకోవాలి. రెండవ స్థానం జన్మలగ్నం నుంచి రెండవ స్థానం షష్టమ స్థానం, ఈ రెండు చూసుకొని మనకి ఆర్థికపరమైనటువంటి పరిపూర్ణత మనకు ఉందా లేదా, రెండవది మనం ఇస్తున్నటువంటి వ్యక్తి ఆరవ స్థానంలో ఆ వ్యక్తికి ఇచ్చిన రుణం తిరిగి వస్తుందా లేదా అనేది తప్పకుండా చూసుకోవాలి. కాబట్టి కొన్ని రాష్ట్రాల వారికి మాత్రమే ఈ యొక్క రుణం ఇవ్వడం తీసుకున్నటువంటి అనుకూల తప్ప అన్ని రాష్ట్రాల వారికి ఆ టాలెంట్ ఉండదు. ముఖ్యంగా ఓడిపోయే వాళ్ళు డబ్బులు ఇచ్చి లాస్ట్కి వదులుకునేటువంటి రాశులు రెండు ఉన్నాయి, మెయిన్ రాశులు అవి రెండు రాశులు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి వృశ్చిక రాశి, టాప్లో ఉండేది వృశ్చిక రాశి. వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇట్లాగే వడ్డీ కోసం, ₹2 వడ్డీకి ఇస్తారు, అధర్మంగా ధర్మంగానే ఇస్తారు, అయినా వీళ్ళు మోసం చేస్తారు. వీళ్ళు ఎంతకంటే విపరీతమైనటువంటి కోపంతో అసలు నువ్వు వాడిని వదిలేస్తారు, వాడిని టోటల్గా కోట్లన్నీ సరే వదిలేస్తారు. వదిలేసేది తెలుసా, వాళ్ళ ఇచ్చిన దానికంటే కూడా 8 వీళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. రెండవది మేషరాశి. ఈ రెండు రాశులు అంతే ఉంటాయి, అంటే వెరీ డేర్ అండ్ డాషింగ్ వీళ్ళు. అంటే అప్పులు ఒకవేళ పోయినా సరే నాశనం అయినా సరే చీప్ వదిలే దాన్ని అంతా దరిద్రుడు 10 కోట్లు సరే నెక్స్ట్ నేను 100 కోట్లు సంపాదించడానికి పూనుకొని తగ్గం. అలాగే సింహరాశి వాళ్ళు, తర్వాత మకర రాశి వాళ్ళు, ఈ 4 రాశుల వాళ్ళు డబ్బులు అంటే చాలా ట్రై చేస్తారు తీసుకోవడానికి, ఇవ్వలేదనుకో అసలు వాడిని వదిలేసి 4 వాడికంటే ఎక్కువ సంపాదించి ఇది నా స్థాయిరా నువ్వు వాడు అక్కడే ఉంటాడు. ఇక వాడి పతనాన్ని చూస్తారు, వాళ్ళు మనసులో పతనాన్ని చూసేటువంటి రాశులు 4 రాశులు అనమాట.